హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ క్లాసెస్. 13th మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్లో ఇది పార్ట్ 2 వీడియో. సో మన పార్ట్ 1 వీడియోలో ఒక 6 పాయింట్స్ పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే అవానా సస్టైనబిలిటీ ఫండ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ ఫండ్ని సిడ్బీ బ్యాంక్ ఏర్పాటు చేసింది. సిడ్బీ బ్యాంకు ఏర్పాటు చేసినటువంటి అవానా సస్టైనబిలిటీ ఫండ్కి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనే సంస్థ $24.5 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మనకి 3 సంస్థలు వార్తల్లో ఉన్నాయి, మంచిగా గమనించాలి ఏ సంస్థ ఎందుకోసం అని చెప్పేసి. ప్రశ్న జేఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, కరెంట్ అఫైర్స్లో వస్తుంది. ఫస్ట్ ఏంటి, మనకి ఏఎస్ఎఫ్ వార్తల్లో ఉంది. అవానా సస్టైనబిలిటీ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎందుకోసం సిడ్బీ బ్యాంక్ ఏర్పాటు చేసింది అంటే, వాతావరణ మార్పులు ఎదుర్కోవాలంటే కొన్ని క్లైమేట్ టెక్నాలజీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఆ క్లైమేట్ టెక్నాలజీ కంపెనీల కోసం అని చెప్పేసి ఫండింగ్ చేయాలని సిడ్బీ బ్యాంక్ అయితే ఏఎస్ఎఫ్ని ప్రారంభించింది. ఏఎస్ఎఫ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే, క్లైమేట్ టెక్నాలజీ కంపెనీలకి ఫండింగ్ సౌకర్యం కల్పించడము. దీనికోసం అని చెప్పేసి లక్ష్యంగా $120 మిలియన్ పెట్టుకుంది. ఇంత సమీకరించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. ఎవరు? ఏఎస్ఎఫ్ పెట్టుకుంది, సిడ్బీ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ లక్ష్యంలో భాగంగా మనకి వెరీ ఫస్ట్ టైం గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనే సంస్థ $24.5 మిలియన్ ఇవ్వడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మనకి ఇది ఏఎస్ఎఫ్ వార్తల్లో ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం డిస్కస్ చేసినామంటే, ఏఎస్ఎఫ్ అనేది ఎందుకోసం అంటే క్లైమేట్ టెక్నాలజీ కంపెనీలకి ఫండింగ్ సౌకర్యం కల్పించడము. వాతావరణ మార్పులు ఎదుర్కోవాలంటే అన్ని కంపెనీల యొక్క సహాయం అవసరం కాబట్టి క్లైమేట్ టెక్నాలజీ కంపెనీలకి ఫండింగ్ అయితే ఏఎస్ఎఫ్ కల్పిస్తుంది. ఏఎస్ఎఫ్ని ఎవరు ఏర్పాటు చేసిందంటే సిడ్బీ బ్యాంక్ ఏర్పాటు చేసింది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది రీఫైనాన్సింగ్ చేస్తుంది. ఎంఎస్ఎంఈలకు నేరుగా రుణం ఇవ్వదు, బ్యాంకింగ్ ద్వారా రీఫైనాన్సింగ్ చేస్తుంది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. మనం 1990లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి లక్నోలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, గ్రీన్ క్లైమేట్ ఫండ్. వెరీ వెరీ ఫేమస్, యూపీఎస్సీలో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఇది వెరీ ఫస్ట్ టైం 2009 లోపల సో COP15 అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకు వెరీ ఫస్ట్ టైం ఇది కోపెన్హాగ్లో జరిగింది. కోపెన్హాగన్ డెన్మార్క్లో ఉంటుంది కదా. సో ఆ సమ్మిట్ లోపల గ్రీన్ క్లైమేట్ ఫండ్ యొక్క ప్రపోజల్ జరిగితే 2010లో మెక్సికోలో కాంకున్లో జరిగిన కాప్ లోపల సో ఇది ఆమోదించడం జరిగింది, అమల్లోకి రావడం జరిగింది. గ్రీన్ క్లైమేట్ ఫండ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే, డెవలపింగ్ కంట్రీస్కి వాతావరణ మార్పులు ఎదుర్కోవాలి అంటే అడాప్టేషన్ మరియు మిటిగేషన్ ప్రాక్టీసెస్లో ఫండింగ్ సౌకర్యం కల్పిస్తుంది. ఉపశమన చర్యల కోసం అని చెప్పేసి ఫండింగ్ సౌకర్యం కల్పిస్తుంది మన జీసీఎఫ్ సంస్థ. ఇది 2010లో స్థాపించబడింది. 2009లో కోపెన్హాగన్ UNFCCC COP 15 సమ్మిట్ లోపల వెరీ ఫస్ట్ టైం ప్రపోజ్ చేయడము జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని లక్ష్యం ఏంటి అంటే, డెవలపింగ్ కంట్రీస్కి ఈ క్లైమేట్ చేంజ్ ఫైట్ చేయాలి అంటే అడాప్టేషన్ విషయంలో లేదా మిటిగేషన్ విషయంలో ఫండింగ్ కల్పిస్తుంది. దీనికి హెడ్ క్వార్టర్ చూస్తే మనకు ఇంచియన్ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ ఏఎస్ఎఫ్ అనేది. నెక్స్ట్ మన క్లైమేట్ చేంజ్ అయితే ఎప్పుడు వార్తల్లో ఉంటుంది కాబట్టి క్లైమేట్ చేంజ్ కోసం మెజర్స్ ఏవైతే తీసుకుంటున్నాయో అన్ని సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. జీసీఎఫ్ కానీ ఏఎస్ఎఫ్ కానీ. నెక్స్ట్ ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుందట. అహ్మద్ నగర్ యొక్క పేరుని అహలి నగర్గా మార్చిండ్రు. ఇది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్. వాస్తవంగా మహారాష్ట్ర మార్చడం జరిగింది. సో అహ్మద్ ఎవరంటే మనకు నిజాం షాహీ వంశంలో అహ్మద్ నిజాం షా పేరు. అహల్య ఎవరంటే మనకి మరాఠా రాణి అహల్యబాయి హోల్కర్ అని చెప్పేసి పిలుస్తాం. సేమ్ మనకు కొన్ని పేర్లు మహారాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఔరంగాబాద్ పేరుని షంబాజీ నగర్గా మార్చింది. ఔరంగాబాద్ ఎవరు మనకి ఔరంగజేబ్ మొఘల్ చక్రవర్తి. షంబాజీ ఎవరు మనకు శివాజీ యొక్క సన్ కుమారుడు అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఉస్మానాబాద్ పేరుని దారశివిగా మార్చింది. ఉస్మానాబాద్ ఎవరు మనకి అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మనకి తెలంగాణ హిస్టరీలో వస్తుంది, నిజాం ప్రభువు. దారశివి ఏంటంటే మనకంటే 6th సెంచరీ లోపల కొన్ని గుహల పేర్లని దారశివ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి బౌద్ధ మతము జైన మతం యొక్క కలయిక అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 7 గుహలు ఉంటాయి. టీ స్పేస్ 7 గుహలు అని చెప్పేసి పేరిస్తుంది.
సో వాస్తవంగా అంతకుముందు బౌద్ధ గుహలు అట, తర్వాత జైన మతంగా మార్చదని చెప్పేసి మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ పేర్కొంటుంది. మనకి ఇక్కడ ఏంటి వార్తల్లో ఉంది అంటే నగరాల పేర్లు మార్పు చేయడం జరిగింది. సో పాత పేర్లు కొత్త పేర్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డిఎస్సి వాళ్ళ కోసము వన్ ఆఫ్ ద ఫేమస్ స్టాక్ జీకే కొత్త పేర్లు పాత పేర్లు అని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది. సియామ్ థాయిలాండ్ అని చెప్పేసి, ఫార్మోసా తైవాన్ అని చెప్పేసి ఇటువంటి నెంబర్ ఆఫ్ పేర్లు మనం మార్చుకొని ఉన్నాం. సో అటువంటి మనకి ప్రశ్న డిఎస్సి లోపల ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. నెక్స్ట్ చూస్తే కైరోస్ అనే రాకెట్ వార్తల్లో ఉంది. జపాన్ యొక్క ప్రైవేట్ సంస్థ స్పేస్ 1 అనేది రూపొందించింది. ఇది 4 స్టేజ్లో పనిచేస్తుంది. అన్నీ మనకి ఘన ఇంధనం అని చెప్పేసి పిలుస్తాం. అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయింది. జపాన్ యొక్క ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అని చెప్పేసి ఇది ఫెయిల్ అయిపోయింది. స్పేస్ 1 అని చెప్పేసి పిలుస్తాం. ఒకవేళ సక్సెస్ అయితే గిట్ట ఫస్ట్ మనకి ప్రైవేట్ కంపెనీ జపాన్ లోపల సక్సెస్ అయినట్టుగా రికార్డు సృష్టించేది. అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. కైరోస్ అనే రాకెట్ పేరు, స్పేస్ 1 అనేది ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రైవేట్ కంపెనీ పేరు. నెక్స్ట్ సో వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకి పోబిటోరా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యము, ఇది అస్సాంలో ఉంటుంది. సో వెరీ ఫస్ట్ టైం డీనోటిఫై చేయడం జరిగింది. ఒక వన్యప్రాణుల అభయారణ్యాన్ని డీనోటిఫై చేయడం వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇది మనము ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద గుర్తుపెట్టుకోవాలి. వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఏ రాష్ట్రంలో అని చెప్పి ప్రశ్న వస్తుంది, అస్సాంలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1998లో నోటిఫై చేసింది వైల్డ్ లైఫ్ శాంచురీగా. 2024 లోపల ఆల్మోస్ట్ ఒక 26 ఇయర్స్ అనంతరము డీనోటిఫై చేయడం జరిగింది. భారతదేశంలో ఈ నిర్ణయం అనేది ఏ రక్షిత ప్రాంతానికైనా ఫస్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకి వెరీ ఫేమస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దానికంటే ముందు మనకి రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి, అస్సాం అని చెప్పేసి వస్తుంది. పోబిటోరా వైల్డ్ లైఫ్ శాంచురీని అస్సాం క్యాబినెట్ డీనోటిఫై చేయడం జరిగింది. ఇంకా ఇది అమల్లోకి రాలేదు. ఒకవేళ అమల్లోకి వస్తే గిట్ట ఫస్ట్ టైం డీనోటిఫై చేయబడ్డ వైల్డ్ లైఫ్ శాంచురీ పేరు మనకు పోబిటోరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇయర్ అవసరం అండి, నోటిఫై ఇయర్ అయితే అవసరం ఉంటుంది. నెక్స్ట్ డెవిన్, ఇది వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఏంటి, ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం ఇంతమంది డిస్కస్ చేస్తున్నాము ఈ తొలి కంపెనీ CEO రోబోట్ ఎవరని చెప్పేసి, తొలి విమాన పైలట్ ఎవరని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ ఎవరు సాఫ్ట్వేర్ అని చెప్పేసి మనకి ఇంజనీర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, డెవిన్. సో తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు డెవిన్. ఏ సంస్థ రూపొందించింది మనకి? అమెరికా సంస్థ అంటే కాగ్నిషన్ సంస్థ. సో కాగ్నిషన్ సంస్థ, ఇదేమో కంపెనీ పేరు, ఇదేమో డెవిన్ వచ్చేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ఆ ఏఐ సాఫ్ట్వేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు డెవిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో కాగ్నిషన్ కంపెనీ దీన్ని రూపొందించింది. సో నెక్స్ట్ ఆర్టికల్ తెలంగాణ వాళ్ళ కోసము, ఏపీ వాళ్ళు స్కిప్ చేయండి, అవసరం లేదు. వెరీ ఫేమస్ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది మనకు. సో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి PC ఘోష్ ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఆయన ఆధ్వర్యంలో విచారణ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ ఫేమస్ PC ఘోష్ అని చెప్పేసి దేనికోసం? కాళేశ్వరం యొక్క ఎత్తిపోతల పథకం కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ క్వశ్చన్. ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల సెకండ్ లోక్పాల్ ఆఫ్ ఇండియాగా మనకు AM కన్విల్కర్ వచ్చిండు. AM కన్విల్కర్ అని చెప్పేసి వచ్చిండు. ఇతను జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక కమిటీకి అధ్యక్షుడిగా పనిచేయడం చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. రెండవది విద్యుత్ కేంద్రాల నిర్మాణం గురించి పాట్నా హైకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. కాళేశ్వరం వేరు, ఇది వేరు. సో మన తెలంగాణ ఉద్యమంలో చూస్తే ఎల్ నరసింహారెడ్డి వెరీ ఫేమస్. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు సమర్పణ చేస్తుంది, చిదంబరానికి ఇస్తుంది అప్పటి హోంశాఖ మంత్రి. అందులో 8 చాప్టర్ని సీల్డ్ కవర్లో ఇస్తుంది. ఆ సీల్డ్ కవర్ యొక్క ఓపెన్ చేయమని చెప్పేసి చెప్పిన ఉమ్మడి ఏపీ హైకోర్టు యొక్క న్యాయమూర్తి పేరు మనకి ఎల్ నరసింహారెడ్డి అండి. వెరీ ఫేమస్ ఎల్ నరసింహారెడ్డి. అప్పుడు మన ఉమ్మడి ఏపీ హైకోర్టులో జడ్జిగా పనిచేసిండు. ఇది వరంగల్ డిస్టిక్ ఇతనిది.
ఇంకా ఆ కోర్టులో పిటిషన్ వేసింది ఎవరు అంటే ఎం నారాయణ రెడ్డి అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. సో మనకి శ్రీకృష్ణ కమిటీ విషయంలో మనం డిస్కస్ చేసిన తెలంగాణ ఉద్యమం లోపల అందులో ఈ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 15ని హైదరాబాద్ విమర్శన దినం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అఫీషియల్గా గెజిట్ని ప్రచురించని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి. సో డిఎస్సి వాళ్ళ కోసం చూస్తే తెలంగాణ డిఎస్సి వాళ్ళ కోసం అయితే ఇది వెరీ వెరీ ఫేమస్. 2 కమిటీల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, పినాక చంద్రఘోష్ అండ్ ఎల్ నరసింహారెడ్డి అని చెప్పేసి, ఇది ఒకటి. నెక్స్ట్ చూస్తే ఈ డెవిన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, డిఎస్సి వాళ్ళు కంపల్సరీ ప్రశ్న వస్తుంది. ఈ పొబిటోలో గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్ కాబట్టి 3 ఆర్టికల్స్ ఫేమస్. ఇది స్కిప్ చేయవచ్చు, ఇది స్కిప్ చేయవచ్చు, ఇది స్కిప్ చేయవచ్చు, బట్ ఈ 3 అయితే వెరీ వెరీ ఫేమస్. ఏంటి, పొబిటోలా ఒకటి అస్సాం అని చెప్పేసి, డెవిన్ అండ్ 2 కమిటీలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పార్ట్ 2 13th March.